ప్రతి పరిశుద్ధ దినం మనం అనేకమైన అద్భుతమైన వాక్య భాగాలను వింటూ వస్తున్నాం. వాక్యాన్ని వింటున్న వారందరికీ కూడా ఓ ప్రత్యేకమైన విజ్ఞప్తిని చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ భయంకరమైన దినములలో విశ్వాసి భద్రంగా ఉండాలి అంటే ఈ వాక్య భాగాలు చాలా అమూల్యమైనవి, ఆశీర్వాదకరమైనవి. అలాగే దానిని నమ్మి నడిచిన ఎడల భద్రముగా ఉంచేవి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుడు దీవించునుగాక. అలాగే ఈ వాక్యాన్ని అనేకులకు అందేలాగా మీ వంతు కృషి చేయాలని, అనేకులకు చేరవేయాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తూ వాక్య భాగంలోనికి వెళ్దాము. అందరూ కూడా జాగ్రత్తగా వాక్యముపై మీ యొక్క మనస్సును పెట్టాలని మరి ఒకసారి మీ అందరినీ వేడుకుంటున్నాను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. అద్భుతమైన వాక్య భాగం. ఒకే వ్యక్తి 2 పేర్లు. బాగుంది కదా? ఒకే వ్యక్తి 2 పేర్లు. అనేక సందర్భాల్లో అనేక గొప్ప దైవజనుల చేత ప్రకటించబడుతున్న వాక్య భాగం. అనేక దైవజనులు ఆత్మ ప్రేరణ చేత, దేవుని ఆత్మ నడిపింపు చేత అద్భుతమైనటువంటి రీతిగా ఈ గ్రంథమును గురించి వాక్యాన్ని అందించడం జరిగింది. అయినా దేవుని యొక్క వాక్యము దినదినము క్రొత్తగా ఉంటుంది. వాక్యము దినదినము నూతనముగా ఉంటుంది. కారణం ఏంటంటే అది ఎన్నడూ కూడా పాతగిల్లిపోయేది కాదు. అది ఎప్పుడూ కూడా చెదలు పట్టేది కాదు. అది దినదినము నూతన పరచబడి నూతనమైన శక్తితో నింపబడే వాక్యం. అందుకే ఇది దేవుని వాక్యం. మనుష్య రీతిగా వ్రాయబడినటువంటి గ్రంథాలు అనేకం ఉన్నాయి. కానీ దేవుని యొక్క ప్రేరణ చేత, పరిశుద్ధాత్ముని చేత నడిపించబడి వ్రాయబడిన గ్రంథం ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమే. అలాంటి పరిశుద్ధ గ్రంథము చాలా గొప్పది. ఆ గొప్ప గ్రంథంలో నుండి అనేకమైన నూతన విషయాలను దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడే వాటినే మర్మం అని అంటారు. అందుకే ఓ భక్తుడు అద్భుతమైన పాట కూడా వ్రాశాడు. సత్య వేద గ్రంథము ఇది చదువ చక్కని గ్రంథము, వన్నెల గ్రంథము ఇది వన్నెకు ఎక్కిన గ్రంథము. ఇలా అద్భుతమైనటువంటి పాటను వ్రాశాడు ఒక గొప్ప గాయకుడు. అలాంటి అద్భుతమైనటువంటి గ్రంథంలో నుండి అనేక విషయాలను దేవుడు అనేకమైన మర్మములను
మనతో మాట్లాడుతూ మనలను నూతన పరుస్తూ ఉంటున్నాడు. నమ్మినటువంటి వారంతా కూడా మళ్ళీ ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడతారా? ఎస్, ఎస్, ఎస్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారముగా ఇక్కడ ఉన్నటువంటి ఈమెకు 2 పేర్లు, వ్యక్తి ఒక్కరే కానీ పేర్లు మాత్రం 2 ఉన్నాయి. అందులో మొదటి పేరు హదస్సా. ఇది తన తల్లి తండ్రుల దగ్గర నుండి వచ్చినటువంటి పేరు. అలాగే ఆ తరువాత కాలములో తను ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తరువాత పెట్టబడినటువంటి పేరు ఎస్తేరు. ఒక్కరుగా ఉన్న 2 పేర్లు కలిగినటువంటి పరిస్థితి. మరి ఈ 2 పేర్లలో ఉన్నటువంటి పరమార్థం చాలా గొప్పది. ఆ పేర్లలో ఉన్నటువంటి మర్మము అద్భుతమైనది. హదస్సా అనే పేరుకు అర్థం ముళ్ళకంప. మరి నోట్బుక్స్ తెచ్చుకున్నటువంటి వారు వ్రాసుకోవాలి. హదస్సా అనే పేరుకు అర్థం ముళ్ళకంప. ఎస్తేరు అనే పేరుకు అర్థం నక్షత్రం. బాగా వినండి. హదస్సా అనే పేరుకు అర్థం ముళ్ళకంప. ఎస్తేరు అనే పేరుకు అర్థం నక్షత్రం. ఇప్పుడు ప్రశ్న, ముళ్ళకంప ఎక్కడుంటుంది? భూమిపైన. ముళ్ళకంప ఎక్కడుంటుంది? అందరికీ బాగా తెలుసు, భూమిపైన ఉంటుంది. నక్షత్రం ఎక్కడుంటుంది? అది మహాబాగా తెలుసు, ఆకాశంలో ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఆలోచించండి. భూమిపైన ఉండే ముళ్ళకంప, ఆకాశంలో ఉండే నక్షత్రం, ఈ 2 ఎప్పుడైనా కలుస్తాయా? ఎప్పుడైనా వాటి కలయిక జరుగుతుందా? అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. అలా సాధ్యము కానటువంటి ఉన్నతమైన స్థానములో ఉన్నటువంటిది నక్షత్రం. మనం ఉన్నటువంటి నేలపై ఉన్నటువంటిది ముళ్ళకంప. ఈరోజు మనం వినే ఈ వాక్యం యొక్క అంశం పేరు ఏంటంటే ఎర్త్ టు హెవెన్. ఎర్త్ టు హెవెన్. అద్భుతమైనటువంటి వాక్య భాగం. ఎవ్వరూ కూడా మిస్ కాకుండా ఈ వాక్యం అంతా కూడా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే, దేవుడు ఏ వాక్యాన్నైతే మనకు తెలియపరుస్తున్నాడో ఆ వాక్యములాగా మన జీవితాలు కట్టబడతాయన్నది దేవుని యొక్క చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక. అందుకే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడింది ఏంటంటే, ఈ దృష్టాంతములన్నీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, జ్ఞానము కలుగుటకై వ్రాయబడి ఉన్నాయి అని చెప్పబడింది. వారికి సంభవించిన దృష్టాంతములన్నీ మన జీవితంలో వాస్తవాలుగా మారడానికి, వాస్తవమైన చిత్రము కలిగి ఉండడానికి, ఆ వాస్తవికతలోనికి మనం వెళ్ళడానికి దేవుడు వీటన్నిటిని కూడా తెలియపరచాడని పరిశుద్ధ గ్రంథం ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.
ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, అలాంటి అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనము వినకపోతే మనమే మిస్ అవుతాం. కానీ వాక్యం ఎప్పుడు కూడా మిస్ అవ్వదు, అది నెరవేరబడకుండా ఉండదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనతో మాట్లాడే ప్రతి వాక్యాన్ని బహుశ్రద్ధగా వినాలి. అందుకే కాబోలు ప్రసంగి 5 మొదటి వచనంలో ఏం చెప్పబడిందంటే, నీవు నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని బహుజాగ్రత్తగా చూసుకో. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు నీవు అజాగ్రత్తగా ఉండకూడదు. కారణం ఏంటంటే, అజాగ్రత్తగా కానీ పరధ్యానంగా కానీ మన జీవితంలో కనుక ఉంటే మనమే నష్టపోతాం. మనమే పొందబోయే ఆశీర్వాదాలకు దూరం అవుతాం. మనమే మన యొక్క జీవితంలో ఆ ఆశీర్వాదాలను పొందకుండా నష్టపోతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి సమయంలో ఆ వాక్యాన్ని బహుజాగ్రత్తగా వినడం, ఆ విన్నటువంటి వాక్యాన్ని మన జీవితంలోనికి అన్వయించుకోవడం, ఆ అన్వయించుకున్నటువంటి వాక్యాన్ని మనము అనుసరిస్తూ మేలులను పొందడం, లబ్ధి పొందడం, దీవెనలను పొందడం మనము చెయ్యాలి. దేవుడు మనతో మాట్లాడే ప్రతిదీ కూడా మన ఆశీర్వాదం కొరకు, మన క్షేమం కొరకు, మన భద్రత కొరకు, మన ఉన్నతమైన స్థానం కొరకే అన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అలాంటి ముళ్ళకంప ఒక ఉన్నతమైన స్థానమునకు ఎదగడం, ముళ్ళకంప లాంటి జీవితంతో ఉన్న హదస్స ఎస్తేరు అనబడే నక్షత్రము, చూడండి, నక్షత్రం ఉన్నతమైన స్థానము లాంటి స్థానమునకు ఎదగడం ఇది సామాన్యమైన పనేనా? అందనంత ఎత్తులో ఉండడం సామాన్యమైన పనేనా? ఒక సామాన్యునికి సాధ్యమయ్యే పనేనా? కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు లేని వాటిని ఉన్నట్లుగాను, ఉన్న వాటిని లేనట్లుగాను చేయగలిగిన వాడు. లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటి లేనట్లుగా పిలిచేటటువంటి శక్తిమంతుడు. అందుకే ఆనాడు అబ్రహాము ఆ వాగ్దానమును నమ్మాడు. ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేటటువంటి వాడు అని గ్రహించిన తను వాగ్దానమును నమ్మి ఆ వాగ్దానము చేత బలమును పొందాడు. ఎస్, ఈరోజు అలా బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి మనం, బలహీనతలలో ఉన్నటువంటి మనం బలము పొందాలి అంటే ఆ ఉన్నతమైనటువంటి వారు నడిచినటువంటి అడుగు జాడల్లో మనము నడవాలి. వారు నడిచినటువంటి మార్గంలో మనం కూడా ఆ ఫలములు పొందాలి, ఆ దీవెనలను పొందాలి, ఆ ఆశీర్వాదాలను పొందాలి. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి వారలారా వినండి. ఆ రోజు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం, ఇస్సాకు పొందినటువంటి ఆశీర్వాదం, ఇంకా దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఒక్కరేంటి, పరిశుద్ధ గ్రంథాన్ని వెతికితే అనేక మంది భక్తులు వారు పొందినటువంటి దీవెనలు, వారు పొందినటువంటి ఆశీర్వాదాలు, వారు ఉన్నతమైన స్థానములో ఎదిగినటువంటి జీవితాలు ఇవన్నీ మనకు కనబడతాయి. గాడిదలను కాసుకునేటటువంటి సౌలును సింహాసనము ఎక్కించినటువంటి మహోన్నతుడైన దేవుడు, గొర్రెలను కాచుకునేటటువంటి దావీదును చక్రవర్తిగా కూర్చోబెట్టినటువంటి దేవుడు, బానిసగా వెళ్ళినటువంటి దానియేలును సింహాసనముగా మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు, ఎంతో దీనమైన స్థితిలో ఉండాల్సిన యోసేపును ఉన్నతమైన స్థానములో కూర్చోబెట్టినటువంటి మహోన్నతుడు, అవి ఊహకు మించినటువంటి ఉన్నతమైన స్థానాలు, ఊహకు అందనటువంటి ఉన్నతమైన స్థానాలు. ఓ సామాన్యమైనటువంటి వ్యక్తి ఓ దేశానికి రాజు కావడం సామాన్యమైన విషయమా?
ఓ సామాన్యమైన వ్యక్తి ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం సామాన్యమైన విషయమా? ఇలా అసామాన్యమైనటువంటి వాటిని ఉన్నతమైన స్థానంలో నిలువబెట్టడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య గ్రంథం ఇది. ఆ వాక్యాన్ని విన్నా, ఆ వాక్యాన్ని చదివినా, ఆ వాక్యాన్ని అనుసరించిన దేవుని యొక్క దీవెనలను మనము పొందుతాం, ఆయన యొక్క కృపలను మనము పొందుకుంటాం. అలాంటి దీవెనలను పొందినటువంటి వారిలో దావీదు కానీ, యోసేపు కానీ, దానియేలు కానీ, ఇస్సాకు కానీ, చెప్పండి, వీళ్ళంతా కూడా సామాన్యమైనటువంటి బ్రతుకును బ్రతికేటటువంటి వారు. ఆ సామాన్యమైనటువంటి బ్రతుకును బ్రతికే వాళ్ళను దేవుడు ఉన్నతమైన స్థానములలో కూర్చోబెట్టాడే, ఉన్నతమైన స్థానాలను వారికి అనుగ్రహించాడే. మరి అలాంటి స్థానములను దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనకు కూడా ఇవ్వాలన్నది ఆయన చిత్తం, ఆయన సంకల్పం. ఆయన ఈ లోకానికి వచ్చిన ఆయన సంకల్పం ఏంటో తెలుసా? చూద్దాం రండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉన్నప్పటికీ మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని, ధనవంతులు ఏం కావాలనంట? ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. మనమందరము ఉన్నతమైన స్థానములను కలిగి ఉండుట కొరకు ఆయన ఏమయ్యాడట? దరిద్రుడుగా వచ్చాడంట. ఆయన యొక్క మహోన్నతమైన విడుదలను బట్టి, ఆయన ఇచ్చే విడుదలను బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆ ఉన్నతమైన స్థానములు పొందవలనన్నది ఆయన సంకల్పం. అలాంటి సంకల్పం మన యొక్క జీవితంలో నెరవేర్చుట కొరకే ఆయన మనలను వాక్యముతో నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపించబడుతున్న వాక్యంతో ఎంతమంది నడిపించబడుతున్నారు? ఆ వాక్యంతో ఎంతమంది నడుస్తున్నారు? ఆ వాక్యాన్ని ఎంతమంది విశ్వసిస్తున్నారు? ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆ వాక్యాన్ని గనుక విశ్వసించి ఆ వాక్యంతో గనుక నీవు నడిస్తే నీకంటే అదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు. అలాంటి ఉన్నతమైన స్థానములోనికి నడిపించడానికే దేవుడు వాక్యమును మనకు అనుగ్రహించాడు. ఆ వాక్యముతో నడిచినప్పుడు మనం ఉన్నతమైన స్థానములలోనికి వెళ్ళగలుగుతాం. ఓ సామాన్యమైనటువంటి స్త్రీగా ఉన్నటువంటి హదస్స, ఆ పేరుకు అర్థము ముళ్ళకంప. అది ఉండే స్థలము ఎర్త్ అంటే భూమి. ఆ భూమి మీద ఉండేటటువంటి ఆ ముళ్ళకంప లాంటి జీవితముతో ఉన్న ఆమెను ఓ ఉన్నతమైన స్థానం, ఎస్తేరు, ఈ పేరుకు అర్థం నక్షత్రం, అది ఉండే స్థలం ఆకాశ మండలం. ఆ ఉన్నతమైన స్థానములోనికి నడిపించినటువంటి దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి గొప్పవాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో చెప్పాలి అని ఆశపడుతున్నాను. ముళ్ళకంప. ఈ ముళ్ళకంప ఎక్కడుంటుందండి? భూమి మీద. ఈ భూమి మీద ఉండేటటువంటి ఈ ముళ్ళకంపను దేవుడు ముందుగా ఏం చేయించాడో తెలుసా? ఒకసారి చూద్దాం ఆ ముళ్ళకంపతో దేవుడు ఏం చేయించాడో. నిర్గమకాండం 25వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండము 25:10. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. మందసమును చెయ్యవలెను. దాని
పొడుగు 2 మూరలున్నర, 2 మూరల దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 దేంతో చేయాలి మందసాన్ని? తుమ్మకర్రకి ఏముంటాయి ఎప్పుడైనా చూసారా? అన్నీ ముళ్ళే. చూడండి, మందసమును దేవుడు దేంతో చేయించాడు? ముళ్ళ కర్రతో, తుమ్మకర్రతో. ఆ తుమ్మ చెట్టుకు అన్నీ ముళ్ళే ఉంటాయి. దాన్ని ముట్టుకుంటే అన్నీ కుచ్చుకొని రక్తాలు తీస్తాయి. అలా రక్తములను తీసేటటువంటి నేచర్ దానికి ఉంది. అట్లాంటి స్వభావము కలిగినటువంటి చెట్టు ఆ తుమ్మకర్ర. అలాంటి తుమ్మకర్రతో దేవుడు ఏం చేయించమన్నాడు? మందసాన్ని చేయించాడు. ఆ తుమ్మ చెట్టుకున్నటువంటి ముళ్ళను చెలిగివేసి వాటన్నిటిని కూడా తీసివేసి వాటిని నున్నగా అయ్యేటట్లుగా దాన్ని మలచి అందమైనటువంటి మందసముగా ఆ కర్రతో మందసమును చేయించమని దేవుడు చెప్పాడు. ఈ లోకంలో ఎన్నో గొప్ప విలువ కలిగినటువంటి కర్రలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. కానీ మనం ఎవరూ కూడా ఎన్నిక చేయలేనటువంటి, మనం ఎవరూ కూడా ఇష్టపడనటువంటి, చెప్పండి, ముళ్ళకర్రను ఎవరైనా ఇష్టపడతారా? ఆ ముళ్ళకర్రను ఇళ్ళల్లో తెచ్చి పెట్టుకుంటారా? ఆ ముళ్ళకర్రతో ఎవరైనా డోర్లు కిటికీలు చేయిస్తారా? చెప్పండి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి సమాధానం చెప్పండి. మేలిమి టేకు కర్రతో తప్ప ఆ ముళ్ళకర్రతో చేయించే వాళ్ళు ఉన్నారా? ఆ ముళ్ళకర్రతో ఎవరైనా చేయిస్తారా? ఆ ముళ్ళకర్రతో ఎవరైనా చేయించడానికి ఇష్టపడతారా? కానీ దేవుడు ఆ ముళ్ళ కర్రతో మందసమును చేయించడానికి ఇష్టపడ్డాడు. ఆ ముళ్ళ కర్రను విలువ కలిగిన దానిగా మలిచివేశాడు. అలాంటి ముళ్ళ కర్రతో ఉన్నటువంటి ఆ చెట్టును ఏం చేశాడు? ఆ కర్రను మందసముగా మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దానికి ఉన్నటువంటి ఆ గరుకైనటువంటివి, దానికి ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి ముళ్ళను అంతా కూడా చెరిగివేసి ఒక అందమైన రూపమును ఇవ్వటం కొరకు దేవుడు ఇష్టపడ్డాడు. దేన్ని? విలువలేని స్థితిలో ఉన్నటువంటి కర్రను, విలువలేని స్థితిలో ఉన్నటువంటి ఆ చెట్టును దేవుడు ఇష్టపడ్డాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ లోకంలో పాపము అనే దాని చేత ఆ భయంకరమైనటువంటి ముళ్ళ కర్ర కంటే భయంకరమైన ముళ్ళు కలిగినటువంటి స్వభావముతో ఉన్న మనం, చెప్పండి, మనలో ఉన్న స్వభావాలు ఎలాంటివి? ఇతరులను ఆయాస పెట్టేవి, ఇతరులను గాయపరిచేవి, ఇతరులకు హాని కలుగజేసేవి, ఇతరులను నష్టపరిచేవి. ఇవన్నీ ఏంటండి? ముళ్ళు కావా? మానవులలో ఉన్నటువంటి భయంకరమైన ముళ్ళు ఇవి. ఒక్కొక్కరి జీవితాల్లో వెతికితే ఇలాంటి ముళ్ళు అనేకుల జీవితాల్లో ఉంటాయి. భయంకరమైన ముళ్ళు. చెప్పండి, ఆ ముళ్ళు బాధ అయినా తట్టుకోవచ్చేమో కానీ ఈ మాటల బాధను తట్టుకోలేం. వారు చేసేటటువంటి వాటిని తట్టుకోలేం. అంత ఆయాసకరముగా, అంత గాయమును రేపేవిగా ఉండేటటువంటి మాటలు, సూటిపోటి మాటలతో మాట్లాడే ఆ మాటలను తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి వారముగా ఉంటాం. చెప్పండి, జీవితాల్లో అలా మాట్లాడినటువంటి వాళ్ళ మాటలను బట్టి ఆయాసపడినటువంటి సందర్భాలు లేవంటారా? అలా ఎన్నో మార్లు ఆయాసంతో కూడినటువంటి రాత్రులను గడపలేదంటారా? అవన్నీ ఎవరి వలన కలిగినాయి? మనుషుల వలన. అంటే మనుషుల యొక్క జీవితాలు, వారిలో ఉండే పాపాలు భయంకరమైన ముళ్ళ కంటే చెడ్డవైనటువంటి పాపాలు.
ఆ ముళ్ళు కుచ్చితే కాస్త నొప్పి పుట్టి పోతుందేమో, కానీ మనుషుల చేత మాట్లాడేటటువంటి మాటల యొక్క తూట్లు అవి ఎప్పటికీ కూడా పోనటువంటి పరిస్థితిలో ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి స్వభావములు కలిగినటువంటి మనుషులను కూడా అందంగా మలుచుట కొరకు, అందంగా చేయుట కొరకు, అందంగా అలంకరించుట కొరకు ఏం చేశాడు దేవుడు? ఆ ముళ్ళ కంప లాంటి మనలను ఏర్పరచుకున్నాడు. ఆ ముళ్ళ కంప లాంటి జీవితంతో ఉండే మానవులమైనటువంటి మన బ్రతుకులను, మన జీవితాలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో ఎన్నిక లేకపోయినటువంటి మనలను, మనుషుల దృష్టిలో విలువ లేనటువంటి మనలను, ఆర్థికమైనటువంటి హోదాలో లేనటువంటి మనలను, మన జీవితంలో ఎలాంటివి లేకపోయినా, ఎవరూ కూడా మనల్ని లెక్క చేయకపోయినా, ఎవరూ మనల్ని ఇష్టపడకపోయినా, ఇష్టపడి ప్రేమను చూపించి మనకున్నటువంటి ఆయాస పెట్టేటటువంటి వాటిని కూడా లెక్క చేయకుండా వాటిని తొలగించి, మనం అనేక సందర్భాల్లో గాయపరిచేటటువంటి ఆ విషయాలను, ఆ పాపాలను తన ప్రేమ చేత ఓర్చుకొని నన్ను ఆయన కృపలోనికి నడిపించాడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఆనాడు మందసమును ముళ్ళ కంపతో చేయించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ ముళ్ళ కంప లాంటి జీవితాలను బ్రతుకుతున్న మనం ఉన్నతమైనటువంటి మంచి స్థితిలోనికి రావటం కొరకే, ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించుట కొరకే ఆ ముళ్ళకంపతో చేయబడినటువంటి, తుమ్మకర్రతో చేయబడినటువంటి ఆ మందసములో దేవుడు ఏం పెట్టాలనుకున్నాడు? దేవుని వాక్యం. ఏం పెట్టాలనుకున్నాడు చెప్పండి? దేవుని వాక్యం. మందసంలో ఏముంటుంది? మందసంలో ఏముంది చెప్పండి? దేవుని వాక్యం. ఈరోజు అలాంటి ముళ్ళకంపకు సాదృశ్యంగా ఉన్నటువంటి మనలో ఏముండాలనుకుంటున్నాడు దేవుడు? వాక్యం. ఆ వాక్యమును మన జీవితంలో ఉంటే మనం ఏమైతాం? మహిమ గలవారముగా మారతాం, శక్తి గలవారముగా మారతాం, ఉన్నతమైన కృపను పొందేవారుగా మారతాం. అలా ఉన్నతమైనటువంటి ఆ స్థితిని పొందడానికి దేవుడు మనలను కూడా అలాంటి పరిస్థితుల్లో, అలాంటి లోకంలో, అలాంటి స్థితిలో ఉన్న మనందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పరచుకున్నటువంటి మనలో ఎలాంటి పరిస్థితి ఉండాలి, ఎలాంటి జీవితం ఉండాలి? మన ఉన్నతమైన స్థానంలోనికి ఎదగాలి అంటే, ఉన్నతమైన స్థితిని కలిగి ఉండాలి అంటే, మన బ్రతుకులో మనం ఏమేం కలిగి ఉండాలి? ఆనాడు అలాంటి పరిస్థితిలో ఉన్న హదస్స తన జీవితంలో కలిగి ఉన్నటువంటి గొప్ప విషయాలు 4. ఆ 4 ఏంటో మనం ఈ సమయంలో చూద్దాం. మొట్టమొదటగా ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక, ఇంపైనది బాగా గ్రహించాలి. ఆ చిన్నది అతని దృష్టికి ఏమైందట? ఇంపైనది. చూడండి, ఇంపైనది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఎస్తేరు పైన ప్రత్యేకమైనటువంటి అభిమానము అక్కడ ఉన్నటువంటి ఆయనకు కలిగింది. ఆయన ఎవరండి? హేగే ఎవరికి సూచనగా ఉన్నాడంటే పరిశుద్ధ ఆత్మకు సూచనగా ఉన్నాడు. ఈ హేగే పరిశుద్ధ ఆత్మకు సూచనగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడైన లాంటి ఆయనకు సూచనగా ఉన్న హేగేకు ఏమైంది? ఇష్టమైనదిగా ఉంది. చూడండి, ఆ యొక్క రాజనగరికి తేబడినటువంటి ఈ యొక్క హదస్స
ముళ్ళకంప లాంటి తను ఎలా మలుచుకుంటుందో చూడండి. దేవునికి ఇష్టం అయ్యేలాగా చూడండి, దేవునికి ఇష్టమయ్యేలాగా. దేవునికి ఎవరిష్టులండి? ఆయన యందు భయ భక్తులు కలిగినటువంటి వారు ఇష్టులు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసేవారు ఇష్టులు. ఆయన అడుగుజాడల్లో నడిచేవారు ఇష్టులు. ఆయన అడుగుజాడల్లో నడిచేవారంటే దేవునికి ఇష్టమైనటువంటి వారు, వారే దేవుణ్ణి ప్రేమించేవారు. అంటే ఈ యొక్క హదస తన యొక్క జీవితంలో, లేదా ఎస్తేరు తన జీవితంలో దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి పరిస్థితిని కలిగి ఉంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి హేగే యొక్క మనస్సును దోచుకుంది. ఆయన ఇష్టపడేలాగా తన జీవితాన్ని మలుచుకుంది. చూడండి, ఒక మనిషికి మంచి అభిప్రాయం ఎప్పుడు కలుగుతుంది? మనం మంచిగా మెదిలినప్పుడే. ఒక మనిషికి మంచి అభిప్రాయం మన మీద ఎప్పుడు పుడుతుందండి? ఎలా పుడుతుంది? మనము సత్ప్రవర్తనను చూపించినప్పుడు, మన మంచి నడవడిని చూపించినప్పుడు మనపై మక్కువ, అనురాగం, ప్రేమ అనేది పుడుతుంది. అంటే ఇప్పుడు హేగే యొక్క దృష్టిలో ఏముంది? నిలిచిపోయింది, ఇష్టముగా మారిపోయింది. అతని దృష్టిలో ఏమైందట? మళ్ళీ ఒకసారి చదవండి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు యొక్క ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ఆమేన్. చెప్పండి, ఇష్టముగా ఉన్నప్పుడు, ఇష్టముగా అయినప్పుడు, ఇష్టమైనటువంటి వారిని ఏం చేస్తారండి? ఉన్నతమైన స్థానములోనికి నడిపిస్తారు. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు చెప్పండి, ఇతరులకు ఇష్టముగా ఉండేలాగా. ఇక్కడ ఉన్నటువంటి హేగే దృష్టిని ఆకర్షించింది. అనేక మంది ఆ ప్యాలెస్కు తేబడ్డారు, ఆ అంతర్నగరికి తేబడ్డారు. కానీ వాళ్ళందరికంటే ప్రత్యేకత ఎవరికి ఇవ్వబడ్డది? ఈమెకు. కారణం ఆమె క్రియలు, ఆమె యొక్క జీవితం, ఆమె యొక్క మంచితనం, ఆమెకున్నటువంటి వినయ విధేయత భక్తి ఆయనను ఆకర్షించినది. ఆయనను ఆకర్షించినప్పుడు ఆమెకేం చేశాడు? అన్నిటినీ సమకూర్చి ప్రత్యేకమైనటువంటి స్థలములో ఆమెకు ఇవ్వబడినటువంటి ఎవరిని? పరిచారకులను, స్త్రీలను ఎక్కడ పెట్టారు? ప్రత్యేకమైన స్థానములో అన్ని వసతులతో ఆమెకు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని వాక్యంలో ఒక్క మాట చెప్పబడి ఉంది, చదువుదామంటారా? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి, దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే చూడండి, దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నవాడికి ఏమేమి ఇస్తాడట? మళ్ళీ ఒకసారి, ఏలయనగా దైవ దృష్టికి, దేవుని దృష్టికి మంచివాడుగా ఉండేటటువంటి వాడికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. yes, దేవుని దృష్టికి తను ఇష్టముగా ఉంది. ఆ దేవుని దృష్టికి ఎలాగైతే ఇష్టముగా ఉందో తను
తనపై ఉన్నటువంటి నాయకుడుగా ఉన్నటువంటి హేగేకు కూడా ప్రీతి పాత్రురాలిగా ఉంది, ఇష్టమైనదిగా మెదులుతుంది. అలా ఇష్టమైన విధముగా మెదలినప్పుడు అందరిలో నుండి ఆమె ప్రత్యేకించబడిపోయింది. ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్నప్పుడు మనలను నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు సంతసించేలాగా, పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడేలాగా మన జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ వాక్యముతో మనము తీర్చిదిద్దపడుతూ ఉండాలి. ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను వింటూ గైకొంటూ మనము నడుస్తూ ఉండాలి. అలా దేవుడు మాట్లాడిన వాక్యంతో గనక మనము మన జీవితాల్లో నడుస్తూ ఉంటే మన జీవితంలో జ్ఞానము కొదవగా ఉండదు. చెప్పండి, అక్కడ ఏమేమి దేవునికి ఇష్టడుగా ఉన్నవాడికి ఏమేమి ఇస్తానన్నాడు? జ్ఞానమును, తెలివిని. చూడండి, జ్ఞానమును, తెలివిని, ఆనందం. చెప్పండి, కోట్లు పెట్టినా కూడా ఆనందం ఏ మార్కెట్లోనైనా దొరుకుతుందా? అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, స్విట్జర్లాండ్లో కానీ, బ్రిటన్లో కానీ, ఇండియాలో కానీ, చెప్పండి, ఏ దేశంకు వెళ్ళినా ఈ ఆనందం అనేది ఏ మార్కెట్లోనైనా దొరుకుతుందంటారా అండి? దొరుకుతుందా? చెప్పండి. అలా దొరికితే అందరు కొనుక్కుని వచ్చేవారు. మన దగ్గర అయితే ఏం లేవు, కానీ కోట్లు పెట్టి కొనుక్కునే స్తోమత ఉన్నటువంటి కుబేర్లు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో అది కొనుక్కోవడానికి వీలు పడుతుందా? వీలు పడదు. అది దొరికేది కాదు. అది దొరికేది కేవలం దేవుని మాటను విని దాంతో ఉన్నవారికి మాత్రమే దొరుకుతుంది. అందుకే ఇర్మియా 15:16లో ఈ మాట చెప్పాడు. ఇర్మియా 15:16, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని వాటిని ఏం చేస్తున్నాను? భుజిస్తున్నాను. బాగా వినండి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజిస్తున్నాను. ఏమా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని ఎంతమంది చక్కగా భుజిస్తున్నారు? ఆలయానికంటూ వెళ్ళడం బాగుంది, కానీ ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ, జాగ్రత్తగా ఆ దేవుని మాటలను ఆలకిస్తూ ఎంతమంది భుజించగలుగుతున్నారు? ఆలయంకు వెళ్ళాము అనే పేరుంది, కానీ ఆ వెళ్ళినటువంటి వాళ్ళ బ్రతుకులో అసలు ఆ వాక్యాన్ని వింటున్నారా? ఆ వాక్యంపై మనసు పెడుతున్నారా? పోయిన నుండి మొదలుకొని పిల్లల మీద మనసు పెట్టడం. సో మనస్సు ఎక్కడనో పారేసుకొని రావడం. చెప్పండి, బాడీ ప్రజెంట్ అట, మైండ్ అట ఆబ్సెంట్ అంట. శరీరం అయితే ఇక్కడే ఉంటుంది, కానీ మనస్సు మాత్రం సంచారమైన జీవితం, దేశ సంచారమును చేస్తూ ఉంటుంది. అది ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళలో అలా బాడీ ప్రజెంట్గా, మైండ్ ఆబ్సెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా? కానీ దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు శరీరాన్ని, ఆత్మను, మనస్సును అంతా కూడా ఒకే దగ్గర ఉంచాలి. అది దేవుని మొదటి ఆజ్ఞ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించమో. ఆయనను ఎలా సేవించాలి? పూర్ణమైన మనస్సు, పూర్ణమైన ఆత్మ, పూర్ణమైన శక్తి. అలాంటి సంపూర్ణమైన శక్తితో దేవుని సన్నిధానంలో మనం ఆయనను ఆరాధించాలి. ప్రియ సహోదరుడా, అలా దేవుని సన్నిధానానికి వచ్చి పరధ్యానంగా ఉండడం కాదు. దేవుని సన్నిధానానికి వెళ్ళి అటు ఇటు తిరగడం కాదు. దేవుని సన్నిధానానికి వచ్చి అటు ఇటు వాళ్ళను వీళ్ళను వినే వాళ్ళను చెరపడం కాదు. చెప్పండి, చాలామంది ఆలయానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళను వీళ్ళను
మాట్లాడిస్తూ ఉంటారు. కూసే గాడిదంట మేసే గాడిదని చెరిపేస్తుందట. చెప్పండి, ఆ సామెతను మీరు వినే ఉంటారు. కూసే గాడిదనట చక్కగా మేస్తున్నటువంటి గాడిదలను చెరిపేస్తుందంట. అలాంటి బుద్ధుల తాలూకు ఏమైనా మనలో ఉంటే మనము వాటిని తొలగించుకోవాలి. వాళ్ళు వింటున్నట్లుగా మనము వినడానికి ప్రయత్నించాలి. ఆ వినడం మాత్రమే కాకుండా తినడం నేర్చుకోవాలి. అలా తింటున్నాడు ఇర్మియా. ఆ తింటున్నటువంటి ఇర్మియా అంటున్నాడు, వినండి, చదవండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక, పేరు నాకు పెట్టబడింది గనుక నీ మాటలు నాకు సంతోషమును, మాటలు నాకు దొరికినప్పుడు అవి సంతోషముగాను నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఆనందమును కలుగజేస్తున్నాయి. గట్టిగా బిగ్గరగా చప్పలు కొట్టండి, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. చెప్పండి, ఏమనుంది? అవి దొరకగా నాకు హృదయమునకు సంతోషమును ఆనందమును కలుగజేస్తున్నాయి. చెప్పండి, ఇలాంటి వాక్యం ఏ మార్కెట్లో దొరుకుతుంది? ఏ మందుల షాప్లో దొరుకుతుంది? అది దొరికే ఏకైక స్థలం దేవుని సన్నిధానం. అలాంటి దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం ఆయన వాక్యాన్ని వినకపోతే, ఆయన వాక్యాన్ని వినకుండా అల్లరి చేస్తూ ఉంటే ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? అందుకే దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని బహు జాగ్రత్తగా విని ఆ వాక్యమును తిన్నప్పుడు అవి మనకు సంతోషం, ఆనందం అనేవి మనకు కలుగచేస్తాయి. అంటే మనలో ఉన్న ప్రతి వాటిని దూరంగా తొలవేస్తాయి. చెప్పండి, అనారోగ్యంగా ఉన్నవాడికి సంతోషం ఉంటుందా? ఇబ్బందుల్లో ఉన్నవాడికి సంతోషం ఉంటుందా? పరిస్థితుల్లో ఇరుకబడ్డవాడికి సంతోషం ఉంటుందా? అంటే ఆ సంతోషము లేకుండా ఉన్నటువంటి ఆ సమస్యల వలయములో నుండి విడిపించి సంతోషముతో నింపగలిగే సత్తా దేవుని యొక్క వాక్యానికి ఉందన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాంటి ఆ సంతోషం ఇర్మియా ఎలాగైతే పొందుకున్నాడో మనం కూడా మన జీవితాల్లో పొందుకోవాలి. అలా పొందుకున్నటువంటి స్త్రీ ఎస్తేరు. చెప్పండి, అలా పొందుకోవడానికి గల కారణం పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్న హేగే చెప్పినట్టుగా నడిపించబడడం. అలా నడిపించబడ్డప్పుడు ఆ పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్న హేగే ఆమె అన్నిటినీ సమకూర్చి చక్కని ప్యాలెస్లో, అంతఃపురములో పెట్టాడు. ఎవరికి దక్కనటువంటి స్థానంలో ఆయన ఆమెను, ఆమె పరిచారకులను పెట్టాడు, ఆమె చెలికత్తలను పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇది ఎలా కలుగుతుంది? ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు దైవ దృష్టికి ఇష్టడుగా ఉన్నటువంటి వానికి జ్ఞానమును, తెలివిని, ఆనందమును ఆయన అనుగ్రహిస్తాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మన జీవితంలో అలా వాటిని పొందుకోవాలి అంటే మనం మొదటగా దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మన బ్రతుకులు మార్చుకోవాలి. ఇది ఆమె జీవితంలో కలిగి ఉన్నటువంటి మొదటి లక్షణం, మొదటి అర్హత. మరి రెండవ అర్హత చూద్దాం రండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు
వచ్చినప్పుడు స్త్రీలను కాస్తున్నటువంటి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయు కోరలేదు. చూడండి, యవ్వన ప్రాయంలో ఉంది, అందరిలాగా అన్నింటినీ అలంకరించుకోవాలన్న ఆశ ఉంటుంది. అందరికంటే ఎక్కువగా అందంగా ఉండాలనేటటువంటి ఆశ ఉంటుంది. కానీ తన యొక్క స్వబుద్ధితో కూడిన ఆశలన్నిటినీ పక్కకు పెట్టి తనకు పుట్టే ఆలోచనలను ప్రక్కన పెట్టి తన జీవితంలో చేసింది ఏంటంటే, అక్కడ ఉన్నవారిని కాయుటకు బాధ్యతను అప్పగించబడిన హేగే, ఇందాకే మనం చెప్పుకున్నాం, హేగే అనగా పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాడని. హేగే చెప్పినది కాకుండా తన స్వతహాగా ఏది కూడా ధరించుటకు ఇష్టపడలేదు. ఎంత గొప్ప ఆదర్శం! ఈరోజు సంఘమును సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, చెప్పండి, మనమందరము వధువుగా సిద్ధపడుతున్నాం. ప్రభు అయిన యేసును ఎదుర్కోవడానికి, మన వరుడిని ఎదుర్కోవడానికి, మధ్యాకాశంలో ఎదుర్కోవడానికి మనము ఈ లోకంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఏం చేయబడుతున్నాం? సిద్ధపరచబడుతున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సంఘమును సిద్ధపరుస్తున్నాడు. వధువుగా వరుడు మెచ్చే విధముగా సిద్ధపరుస్తున్నాడు. మరి అలా సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు చెప్పినది చెప్పినట్టుగా నడిచేటటువంటి స్వభావముతో ఎంతమంది ఈరోజు ఉంటున్నారు? దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా ఎంతమంది సిద్ధపరచబడుతున్నారు? దేవుని యొక్క ఇష్టానుసారంగా ఉండుట కొరకు ఎంతమంది తమ స్వబుద్ధితో కూడిన ఆలోచనలను పక్కకు పెట్టేస్తున్నారు? ఈరోజు ఎందరో దేవుని బిడ్డలుగా కనబడుతున్న, ఆలయాలకు వెళ్తున్న దేవుని ప్రజలైనటువంటి వారు తమ స్వబుద్ధి అనే దాన్ని విడిచిపెట్టకుండా ఇష్టానుసారంగా నడవడం, ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారమైన పనులను చేయడం, తత్ఫలితముగా అనేకమైన కష్టాలను కొని తెచ్చుకోవడం. లేరంటారా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో? లేరంటారా ఈరోజు ఇలా ఈ లోకంలో ఉంటున్నప్పుడు అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి వారు? దానంతటికి కారణం పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడకపోవడం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్తేరు తన జీవితంలో ఉన్నతమైనటువంటి సౌందర్యమును కలిగి ఉంది. అక్కడ ఉన్న అనేకులు ఆ ప్యాలెస్కు, ఆ రాజనగరికి ఎందరో తేబడ్డారు. అక్కడ ఎందరో ఉన్నారు, ఎందరో కన్యకలు ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమ స్వబుద్ధితో హేగే చెప్పినది కాకుండా చెప్పనటువంటి వాటిని కూడా ఇంకా అందంగా కనబడాలని, ఇంకా చక్కగా కనబడాలని ఏదో చేసుకోవడం. ఈరోజు అనేకులైనటువంటి వాళ్ళు ఇలాగే తమ జీవితంలో అలంకరణలు, చెప్పండి, ఈ అలంకరణ దేనికి మంచిది? ఆ అలంకరణ నాకు తెలిసి దొంగలకు ఇష్టమవుతుంది, మోసం చేసే వారికి ఇష్టమవుతుంది. అంటే మోసం చేసే వారికి ప్రేరేపణ కలిగించడానికి సిద్ధపడుతున్నారు. దొంగలకు దుర్బుద్ధి పుట్టి దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు. భక్తుడు చాలా చక్కని పాట పాడాడు. అందము కొరకై ఆభరణములను
అలంకరించుకొనుటేలా అందము కొరకై ఆభరణములను అలంకరించుకొనుటేలా పొందుగా సాత్రియలు వినయంబే పూబోనుల కందంబె కదా తనవును నమ్మి తండ్రిని మరచి దిన దినమును జీవించెదవా. ఈ లోక సంబంధమైనటువంటి ధనువు నశించిపోయే ఈ శరీరమును నమ్మి ఆ శరీరము కొరకు అలంకరణలు. చెప్పండి, ఒక క్రైస్తవుడు దేవుని స్వరూపంలో ఉన్నవాడికి అవి అవసరం అంటారా? ఆలయానికి వెళ్ళడం దేని కొరకు? ఆడంబరాలు చూపించుకోవడానికా? ఆలయానికి వెళ్తున్నది దేని కొరకు? అలంకరణను చూపించుకోవడానికా? ఆలయానికి వెళ్తున్నది దేని కొరకు? ఇంకొకరిని ఆకర్షించుకోవడానికా? ఈరోజు దేవుని ఆలయాలు ఏమయ్యాయో తెలుసా? పబ్బులుగా మారాయి, క్లబ్బులుగా మారాయి. ఆ ఆలయాలలో ఏం నడుస్తుంది? ప్రేమాయణాలు నడుస్తున్నాయి. చెప్పండి, ఆలయానికి వెళ్ళడం పార్కుకు వెళ్తున్నట్టుగా ఉంది. చెప్పండి, ఇవన్నీ చేసే స్థలం ఎక్కడ? ఇవన్నీ అలాంటి పనికి మాలిన స్థలంలో చేస్తూ ఉంటారు. మరి అలాంటి పనికి మాలిన స్థలం అనుకుంటున్నారా? అలాంటి క్లబ్ అనుకుంటున్నారా? అలాంటి పబ్ అనుకుంటున్నారా? అలాంటి పార్క్ అనుకుంటున్నారా? ఎందరో ఈరోజు ఆలయానికి వెళుతుంటే చెప్పండి, ఇంకా నాన్నతో ఎందుకు చెప్పడం? సింగారం. ఏంటా సింగారం? ఇప్పుడు చదవకండి, మీకు తీరికుంటే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి చదువుకోండి. సియోను కుమార్తెలు గర్విస్తూ రాన్రై కుళ్ళుకుతో నడుచుచు ఓరచూపులు చూచుచు. చెప్పండి, అక్కడ చెప్పబడింది అంత వర్ణన. అవన్నీ కూడా ఒకరోజు ఏం కాబోతున్నాయి? మురుగు కాబోతున్నాయి. దానికి బదులు వాత వేయబడుతుందంట, శిక్ష వేయబడుతుందంట. ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ అలంకరణతో సిద్ధపడే వాడిగా నీవు ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపించబడే వాడిగా నీవు సిద్ధపడాలి. మన జీవితంలో మనం ఎలా సిద్ధపడాలి? పరిశుద్ధాత్మ నడిపింపుతో, దేవుని యొక్క వాక్యముతో మనము మన జీవితాలను చక్కగా నడిపించుకోవాలి. ఆ చక్కని మార్గంలో మనము నడిపించబడాలి. అన్నాడు ఎస్తేరు అంత గొప్ప ఆ స్థితికి రాబడ్డా, అంత గొప్ప మంచి స్థానమును ఇచ్చిన అక్కడ తాను తన స్వబుద్ధిని పక్కకు పెట్టి ఏం చేసింది? నడిపిస్తున్నటువంటి హేగే చెప్పినది కాక మరి ఏది కూడా అలంకరించుకొనకుండా ఏం చేయబడ్డది? సిద్ధపడ్డది. ఈరోజు మన జీవితంలో మనం అలా పరిశుద్ధాత్ముడు చెప్పిన విధంగా మనము సిద్ధపరిచే సౌందర్యం మన జీవితంలో ఉందా? మన జీవితంలోనికి అది రావాలి అంటే ఇప్పుడు పైనున్న అందం కంటే ఆమె అంతరంగ సౌందర్యం ఉన్నతముగా ఉంది. అంతరంగ సౌందర్యం చాలా గొప్పగా ఆమె తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటుంది. హేగే చెప్పిన విధముగా తన మనసులో ఉన్న ప్రతి వాటిని తొలగించుకొని, ఆశలను, కోరికలను, ఎన్నో రకాలైన వాటిని తొలగించుకొని ఆయన చెప్పినది చెప్పినట్లుగా తాను సిద్ధపడుతూ ఉంది. మరి మన జీవితంలో కూడా మనం ఈరోజు ఈ లోకంలో అలాగ సిద్ధపడ్డప్పుడు మన వరుడైనటువంటి క్రీస్తు మెచ్చే విధముగా సిద్ధపడతాం. అందుకే 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ మాట చెప్పబడింది. చదవండి. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు.
అను అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకుండా సాధువైనట్టియు. చెప్పండి, బయట ఉన్నటువంటి ఈ అలంకరణ మీకు అలంకారముగా కాకుండా ఉండకుండా, చెప్పండి, ఉండకుండా ఏం చేయాలి? సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణము అను అక్షయాలంకారము గల అలంకారములైన మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి విలువైనటువంటి అలంకారంతో మనం సిద్ధపడాలి. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? బహిరంగమైన అలంకరణలు, మనుషులు మెచ్చేటటువంటి అలంకరణలు, మనుషులు కితాబిచ్చేటటువంటి అలంకరణలు, మనుషుల దృష్టిని ఆకర్షించే అలంకరణలు. చెప్పండి, దేవుని సన్నిధానానికి వెళ్ళే స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇది అవసరం అంటారా? ఎలా ఉండాలి? సాధువైన మృదువైన దేవుడు ఇష్టపడే అక్షయ అలంకారములతో మనం మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇది ఆమె జీవితంలో ఉన్న రెండవ ఉన్నతమైనటువంటి లక్షణం. మరి మూడవది ఏంటో చూద్దామా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులను అందరిని సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండండి. బాగా వినండి. ఆ దేశములో ఆ దినాలలో ఏమొచ్చింది? భయంకరమైన శ్రమ. ఎందుకు వచ్చింది? మరి కారణం ఏంటో తెలుసా? నమస్కరించకపోవడాన్ని బట్టి. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి పదవిలో ఉన్న హామాను అనేటటువంటి ఆయనకు మొర్దెకై నమస్కరించకుండా ఉండడం బట్టి అక్కడ ఉన్న యూదు జాతి అందరికీ కూడా ఏమొచ్చింది? భయంకరమైన శ్రమ. ఉరి కొయ్యలకు వీరిని చంపేయాలి, శేషము లేకుండా ఒక్కడు కూడా మిగలకుండా ఆ జాతి అంతటిని కూడా చంపేయాలన్నటువంటి శాసనం. మరి నమస్కారం చేస్తే తప్ప? ఎస్. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం ఏముంది? పైన ఆకాశమందు కానీ క్రింద భూమి అందు కానీ భూమి క్రింద ఉండు నీళ్ళ యందు కానీ దేని రూపమును నీవు పూజింపకూడదు, వాటికి సాగిల పడకూడదు అని దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞను కాపాడుట కొరకు, ఆ ఆజ్ఞకు కట్టుబడి ఉండుట కొరకు మొర్దెకై అక్కడ ఉన్నటువంటి హామాను అనేవాన్ని లెక్క చేయకపోయినప్పుడు దేవునికి భయపడి జీవించినందుకు గాను, దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నందుకు గాను అక్కడ ఉన్న మొర్దెకై జాతి అయిన యూదులందరికీ వచ్చి పడింది అపాయకరమైన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో నాకేం అవసరం? నేనైతే ఇప్పుడు మంచి హోదాలో ఉన్నాను, రాజ్యంలో రాణిగా ఉన్నాను, ఎవరు ఎటుపోతే నాకేంటి అని అనుకుందా? లేదు. కానీ తన వారిని కాపాడుకొనడానికి విశ్వాసమును కలిగి ఉంది. తన హోదా అంతటిని పక్కకు పెట్టి రక్షించే నా ప్రభువు ఉన్నాడన్నటువంటి విశ్వాసం ఆమె జీవితంలో ఉంది. చూడండి ఎంత గొప్ప విశ్వాసమో. శ్రమ అనేది వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడ ప్రార్థించాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి. మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు మనం ముందుగా దేవుని దగ్గరికి వెళ్తామా, లేకుంటే హాస్పిటల్కి వెళ్తామా? కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ
తమ జీవితంలో కలిగిన అపాయకరమైన పరిస్థితిని బట్టి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. తెలుసా మీకు, రిబ్కాకు కడుపులో ఒకరు తిరగబడుతున్నప్పుడు ఆమె వెళ్ళి ఎక్కడ ప్రార్థన చేసింది? దేవుని మందిరంలో. హన్నాకు గర్భఫలం లేనప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? హాస్పిటల్లోనికి. అవునా? ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరములోనికి. తమ జీవితంలో సంతానం లేకుండా వృద్ధులైపోయినా నమ్మకస్తులుగా ఉండి ప్రార్థన చేశారు. జకర్యా, ఎలిజబెత్ ఎక్కడ చేశారు? దేవుని మందిరంలో. కానీ ఈరోజు దేవుని మందిరానికి బదులుగా కాపాడలేని స్థలములు అనేకం ఉన్నాయి. వాటిని నమ్ముకొని దేవుని దగ్గరికి రాకుండా తమ జీవితంలో ఉన్న డబ్బంతా వ్యర్థం చేసేసుకుంటారు. అక్కడ కాకపోగా డబ్బంతా పోయిన తర్వాత అప్పుడు దేవుడా నీవే దిక్కు, ఇక దేవుడు కాపాడుతాడు అన్న ఆ విశ్వాసంతో వస్తారు. మరి అక్కడికి వెళ్ళకుండా మొదలే ఆ దేవుని దగ్గరకు వచ్చి చేసిన తప్పేంటో ఒప్పుకొని, లేదా తమ జీవితంలో ఇంకా ఉన్నతమైన మార్గంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా చూసుకొని ఆ దేవునిపై ఆధారపడితే ఎంత బాగుంటుంది. ఆ రోజు ఆ భయంకరమైన పరిస్థితుల మధ్యలో తను దేవుని అందు విశ్వాసమును కలిగి ఉంది. ప్రియ సహోదరుడా, ఈరోజు అంతకంటే భయంకరమైన పరిస్థితి లోకమంతా కూడా చుట్టుముట్టి లోకమంతటిని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి సమస్య. సాతాను అనేవాడు లోకంపై విజృంభించి లోకమంతటిని కూడా ఏం చేస్తున్నాడు? భయముకు, ఆందోళనకు గురి చేస్తున్నాడు. ఎవరిని చంపాలా అని ఆలోచిస్తూ ప్రతి నిత్యం వెతుకుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మేధావులకు, జ్ఞానులకు అర్థం కాకుండా చెప్పండి రకరకాలైన విధముగా ఆ యొక్క తన ప్రభావమును చూపిస్తున్నాడు. ఓ రోజు తుమ్మితే వస్తుంది, ఓ రోజు ముట్టుకుంటే వస్తుంది, ఇలా అన్నీ పోయాయి. ఇప్పుడు ఏమంటున్నారు? గాల్లో వస్తుంది జాగ్రత్త. చెప్పండి, అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మానవులకు అది ఎలా వస్తుందో, ఎలా పోతుందో, ఏమవుతుందో అసలు ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాని కన్ఫ్యూజన్. మనుషులందరినీ కూడా కన్ఫ్యూజన్లో పెట్టి సాతాను అనేవాడు లోకంలో ఉన్న ప్రజలతో ఆడుకుంటున్నాడు. అలా నీతో కూడా ఆడుకుంటున్నాడా? అయితే వినో. అలాంటి పరిస్థితి ఉన్న సమయంలో, అలాంటి పరిస్థితులు కలిగిన సమయంలో, అలాంటి ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చిన సమయంలో నీవే కానీ, నేనే కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళే కానీ, వింటున్న వాళ్ళే కానీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళే కానీ ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిర ఆవరణములోనికి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం ఏమనుంది? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. సురక్షితమైన స్థలములోనికి వెళ్ళినప్పుడు సురక్షితంగా ఉంటామన్న ఇంగింత జ్ఞానము లేక మనం ఏం చేస్తున్నాం? కాపాడలేని వాటిని నమ్మి కాపాడలేని పరిస్థితిలో ఉంటున్నాం. దయచేసి వినండి, మన పరిస్థితులు ఏవైనా కావచ్చు, మన జీవితంలో ఎదురవుతున్న సంఘటనలు ఏవైనా కావచ్చు, ఆ రోజు ఉన్న వాళ్లకు ఎదురైన సంఘటన వేరే కావచ్చు, ఈరోజు ఎదురవుతున్న సంఘటనలు వేరే కావచ్చు, కానీ దేవుడు మాత్రము ఎప్పుడు కూడా ఉన్నటువంటి వాడు. ఆయన అల్ఫా ఓమేగా, ఆదియు అంతం, నిన్న నేడు ఒకటే రీతిగా, యుగ యుగములకు ఒక్క రీతిగా ఉన్నటువంటి దేవుడు మనము సేవిస్తున్న ప్రభువు. మరి అలాంటి దేవుడు మారిపోయాడా? అలాంటి దేవుడు చేతుల్లో చెప్పండి శక్తి క్షీణించిపోయిందా? ఆయన బలం ఏమైనా తక్కువైపోయిందా? ఆయన సామర్థ్యం ఏమైనా తక్కువైపోయిందా? ఆయన సామర్థ్యం ఎప్పుడు కూడా తగ్గేది కాదు. యుగ యుగములు ఏకరీతిగా ఉన్నవాడు. ఆ ఏకరీతిగా ఉన్నటువంటి ఆయన యొద్దకు వెళ్తే, ఆయన దగ్గర ఉంటే, ఆయనతో మనము సహవాసం కలిగి ఉంటే
మన బ్రతుకులో వచ్చే ప్రతి సమస్యకు ముగింపు పలికేటటువంటి వాడు ఆయనే. అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళండి అని ప్రోత్సాహపరిచింది ఎస్తేరు. అంటే ఆమెలో ఇప్పుడేముంది? ఫెయిత్, విశ్వాసం. ఆ విశ్వాసమే దేవునికి కావాలి. ఆ ఇష్టమైనటువంటి బ్రతికే దేవునికి కావాలి. అలాంటి విశ్వాసం గనుక మన జీవితాల్లో ఉంటే ఎలా ఉంటుందట? ఏముంటుందని దేవుడు చెప్పాడు. చదవండి మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 23:9-23. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అని అన్నాడు. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. చెప్పండి, ఈరోజు నీకేది అడ్డంగా ఉందో, ఏది ఆటంకంగా ఉందో, ఏ సమస్య నీ జీవితంలో అలర్జడి సృష్టిస్తుందో చెప్పండి. మన జీవితాల్లో చాలా రకాల సమస్యలు ఉంటాయి. కుటుంబ పరంగా ఉన్న సమస్యలు ఉంటాయి, ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు ఉంటాయి, అనారోగ్యంతో కూడిన సమస్యలు ఉంటాయి, అప్పు బాధలతో ఉన్న సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల్లో కలిగేటటువంటి గొడవలతో కూడిన సమస్యలు ఉంటాయి. అది కాకపోతే మనుషుల ద్వారా ఎదురవుతున్నటువంటి మనస్తాపాలు ఉంటాయి. లోకంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. అలా చేసే ప్రతి సమస్యను సునాయాసముగా జయించాలి అంటే మన జీవితంలో ఉండాల్సింది ఏంటి? విశ్వాసం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అలాంటి అసాధ్యమైనది ఏది కూడా లేకుండా ఉండగలిగే సామర్థ్యం దేవుడు విశ్వాసం అనే దానికి పెట్టాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ బ్రతుకులు, నీ జీవితంలో అలాంటి విశ్వాసం కలగడానికే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కలిగి ఉన్న పరిస్థితిని బట్టి భయపడకు, ఎదురవుతున్న సమస్యలను బట్టి భయపడకు. ఒకవేళ ఇప్పటికే ఆ సమస్యల్లో కూరుకుపోయి ఉంటే భయపడకో. విడిపించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, తప్పించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, రక్షించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ఎవ్వరైనా కావచ్చు, ఈ వాక్యాన్ని చూస్తున్న ఎవ్వరైనా కావచ్చు, దేవుడు నీ జీవితంలో ఉన్న నీ సమస్య నుండి విడిపించబోతున్నాడు, నీ వ్యాధి నుండి తప్పించబోతున్నాడు, నీ సమస్యల వలయం నుండి విడిపించడానికి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కేవలం నువ్వు చేయవలసింది నమ్మకం ఉంచడం. ఆ భయంకరమైన ఆ పరిస్థితుల మధ్యలో ఎస్తేరు మాత్రమే కాదు, అక్కడ ఉన్న యూదు జాతి అంతా కూడా ఆయనపై విశ్వాసమును నిలిపారు. ఆయన సన్నిధానానికి, ఎక్కడికి? సమాజ మందిరం సన్నిధి, దేవుని సన్నిధానానికి వెళ్ళి ఉపవాసం ఉండి 3 దినములు ప్రార్థన చేశారు. అంటే ఇప్పుడు తన జీవితంలో 3వ లక్షణం ఏముంది? విశ్వాసం. అలాంటి విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపను పొందడం, ఇది 3వ లక్షణం. మరి 4వ లక్షణం చూద్దాం రండి. ఎస్తేరు గ్రంథం 4:16. అదే, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజు నొద్దకు ప్రవేశిస్తాను. నేను నశించెదను. చూడండి, అంటే నా ప్రాణము పోయినా పర్వాలేదు. కారణం ఏంటి? రాజు యొక్క ఆజ్ఞ ఏంటంటే ఆ సమయములలో ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా శాసనం చేయబడ్డది.
కాబట్టి రాజు ఆజ్ఞకు విరోధంగా వెళ్తే జరిగేదేంటి? చావే. అంటే ఇప్పుడు తన ప్రాణము కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తుంది? తన వారిని. ఎవరిని ప్రేమిస్తుంది? తన వారిని. మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆజ్ఞ ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. గలతీ పత్రిక 5:14. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అంటే తనకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తుంది? తన వారిని, తన పొరుగు వారిని, నశించిపోతున్న వారిని. చెప్పండి, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం అంతా కలిస్తే ఏంటి ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అడుగుతున్నాను, ఈరోజు నశించిపోతున్న వారు మన ఇంటి ముందున్నారు, మన ఇంటి వెనుకున్నారు, మన ఇంటి ప్రక్కలో ఉన్నారు, ఈ ప్రక్కలో ఉన్నారు. చెప్పండి, ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. మరి నశించిపోతున్న వారు నశించిపోకుండా వాళ్ళను ప్రేమించి దేవుని దగ్గరకు నడిపించేటటువంటి ప్రేమ ఎంతమందిలో ఉంది? ఇరుగు వారితో మాట్లాడకపోవడం, పొరుగు వారితో మాట్లాడకపోవడం కారణం దేశం. దేవుని పిల్లలైనటువంటి వారిలో ఉండాల్సిందేంటి? ప్రేమ. ఆ ప్రేమను క్రియల్లో చూపిస్తే అసలు శత్రువు అనేవాడు మన జీవితంలో ఉంటాడా? చెప్పండి, యేసు ప్రభువుకు అసలు శత్రువులు అంటే ఉన్నారా? లేరండి. అలాగే దేవుని పిల్లలైనటువంటి వారికి కూడా ఈ లోకంలో శత్రువులు అనేవారు ఎవ్వరూ లేనే లేరు. మన జీవితంలో ప్రేమ అనేది ఉన్నప్పుడు మనకు శత్రువులు ఎవరు కూడా ఉండరు. అట్లాంటి ప్రేమ కలిగి ఉండడమే నిజమైన క్రైస్తవ్యం. ఆనాడు నశించిపోతున్న తన వారి కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడనటువంటి లక్షణం ఆమె జీవితంలో ఉంది. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేటటువంటి జీవితం ఆమె జీవితంలో ఉంది. ఫలితంగా తాను తన వారందరినీ, అంత మాత్రమే కాదు, తను రక్షించుకోగలిగింది, దేవుని యొక్క కృపను పొందుకోగలిగింది. ఈ 4 లక్షణములు, మొదటగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న జీవితం, రెండవదిగా అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉండడం, మూడవదిగా విశ్వాసాన్ని కలిగి ఉండడం, నాలుగవదిగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి జీవితం కలిగి ఉండడం. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్న హదస్స ముల్లకంప ఆ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వెళ్ళింది? ఎస్తేరు అనే నక్షత్రముగా, అంటే రాజ్యమును పరిపాలించే రాణిగా ఎదిగింది. అంత గొప్ప స్థానం, అంత గొప్ప స్థితి కలగడానికి కారణం ఈ 4 లక్షణాలు. అలాంటి లక్షణాలు నీ జీవితంలో కనుక ఉంటే, అలాంటి జీవితము నీ జీవితంలో కనుక వస్తే, నీ బ్రతుకు కూడా అలా ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టబోతున్నాడు. ఎర్త్ టు హెవెన్. అంత గొప్ప స్థానం మన జీవితంలో మనం పొందుకోవాలంటే అలాంటి మార్గంలో మనం నడిపించబడాలి.